RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం కేంద్రం పరిధిలోని సలుగుపల్లిలో గ్రామంలోని ప్రధాన రహదారి గుండా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల చేత ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కలిగిస్తూ ప్లే కార్డులో పట్టుకుని నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ వల్ల ఆరోగ్యానికి హానికరమని, విద్యార్థులు ఉపాధ్యాయులు ఎలాంటి హానికరమైన తంబాకు, గంజాయి, గుడుంబ, బ్రాండ్ విస్కీ, గుట్కా, జర్దా కర్రలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విషపూరితమైన నిషేధిత హానికరమైన వస్తువులు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని యాంటీ డ్రగ్స్ పై విద్యార్థుల చేత ఉపాధ్యాయులు ప్రమాణం చేయించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు, స్టాఫ్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల సలుగుపల్లి విద్యార్థులమైన మేము ఈరోజు మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా చేయు ప్రతిజ్ఞ ఏమనగా ఈ రోజు నుండి మేము ఎలాంటి మత్తు పదార్థాలను సేవించమని, తంబాకు, గుట్కా, కైని, జర్దా వంటి పదార్థాలకు దూరంగా ఉండి మా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటామని మా ఇష్టపూర్వకంగా చేస్తున్న ప్రతిజ్ఞ. దీని ముఖ్యంగా ఏం చేయాలంటే ఈరోజు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల సలుగుపల్లి విద్యార్థులచే తీరా ధర్మసేవా సంస్థ వారు ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పైన మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎవరైనా డ్రగ్స్ కానీ, గుట్కాలు కానీ, ఏమైనా మాదక ద్రవ్యాలు కానీ, తాగుడు కానీ ఏమైనా అలవాటు ఉంటే వాటిని మార్పించే బాధ్యత సమాజంలో మన అందరిపైన ఉంది. ఒక విద్యార్థి అని కాకుండా ఉపాధ్యాయులపైన, సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీనిపైన స్పందించి ప్రతి గ్రామంలో ఎవరైతే గుట్కా తింటారో, ఎవరైతే తాగుడు బానిస ఉంటారో వాళ్ళకు నచ్చజెప్పి మనం ఈ రోజున వారిని ఒక సద్భావన మార్గంలోకి తీసుకోవడం రావాల్సిన బాధ్యత మన యొక్క విద్యార్థుల పైన కూడా ఉంది, ఉపాధ్యాయుల పైన కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా మనకు ఏది తిన్నా కూడా క్యాన్సర్ పేషెంట్లు అనేది ఎక్కువ మంది కనబడడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ గుట్కా, కైనీలు ఇవన్నీ తినడం వల్లే క్యాన్సర్ రావడం జరుగుతుంది. మనం అందరం కూడా చేయవలసినటువంటి బాధ్యత ఒకటే, ఇప్పటి నుండైనా మనం ఒక నిస్వార్థంగా ఒక ప్రతిజ్ఞ చేసేసేసి అందరూ మన పాఠశాలలో ఏ విద్యార్థి కూడా ఒకరు కూడా గుట్కా కూడా తినడం వద్దు. అవన్నీ కూడా అలవాట్లు ఏమైనా ఉంటే మానేసేసుకోండి. మీ గ్రామాల్లో కూడా మీ తల్లిదండ్రులు కూడా మీ యొక్క దగ్గర స్నేహితులకు, బంధువులకు అందరికీ దాని యొక్క వ్యసనం మన అలవాటు అయిపోతే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకటి ఉంటుంది. కాబట్టి మీరందరూ మన ధర్మసేవా సంస్థ వారు నిర్వహించినటువంటి చాలా ఎక్సలెంట్ 2 రోజులు మన వీడియో కార్యక్రమం మనకు అంటే టెలికాన్ఫరెన్స్ మనకు వెబ్ ద్వారా మనకు అందించడం జరిగింది. నిశాంత్ సారు డైరెక్టర్ గారు వారు ఎంత చక్కగా వివరించారు. వాళ్ళందరూ కూడా మంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్లు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి మరియు ఉపాధ్యాయులకు అందరు సమాజంలో ఉన్నటువంటి
యువతకు ముఖ్యంగా యువత అనేది ఈ పెడదోవన పడుతుంది. కాలేజ్ లెవెల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యువత అనేది పెడదోవ పడుతున్నారు. కాబట్టి వారిని మార్పించే బాధ్యత మనందరం తీసుకోవాలని నేను కోరుతూ ఇప్పుడు మనందరం కూడా ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ చేతులు